సరే ఇప్పుడు ఈ మధ్య చూసినట్లయితే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో పార్లమెంట్ సమావేశాల్లో అమిత్ షా గారు మీరు ఎంతసేపు అంబేద్కర్ 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 అంటూ ఉన్నారు. ఒకవేళ మీరు దేవుణ్ణి తలుచుకుంటే కనీసం స్వర్గమైన వస్తుంది అన్నిసార్లు మీరు అనేదానికంటే అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి సమస్య చూస్తే ఉత్తరప్రదేశ్లో మళ్ళీ మసీదా మందిర్ అనే ఇష్యూ జరుగుతుంది. మళ్ళీ ఒక మసీదులో మందిరం బయటపడ్డది. అక్కడ శివలింగం బయటపడింది. తర్వాత హనుమంతుని యొక్క విగ్రహం కూడా బయటపడింది అంటూ ఈ యొక్క ఇష్యూ మళ్ళీ వచ్చింది. దీన్ని అంతే ఎలా చూడాలంటారు? ఇట్లాంటిది ఏదో ఒక వివాదము రేకెత్తించకపోతే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఓట్లు పడే పరిస్థితి లేదు. ఇప్పుడు మొట్టమొదట మంచి మాట మీరు జ్ఞాపకం చేశారు. పార్లమెంటులో అమిత్ షా గారు చేసిన ప్రకటన ఈ రోజుల్లో ప్రతివాడికి అంబేద్కర్ అంబేద్కర్ అనడము ఫ్యాషన్ అయిపోయింది. అస్తమానం అంబేద్కర్ నామ జపం చేస్తున్నారు. అన్నిసార్లు మీరు కనుక మన హిందూ దేవతల పేర్లు తలుచుకుంటే మీకు 7 జన్మలకు మోక్షం దొరికేది, స్వర్గం దొరికేది. మీకు ఏంటి అందరూ ఆయన పేరు తలుచుకోవడం మీకు ఫ్యాషన్ అయిపోయిందని ఒక వెటకారంగా మాట్లాడారు. ఈ విషయంలో ఇండియా ప్రజాబంధు పార్టీ నాయకునిగా, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షునిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తప్పు, ఆయన అలా మాట్లాడడం చాలా తప్పు, చాలా 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 తప్పు అది. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఉన్నటువంటి నరకాన్ని తప్పించుకోవడానికి ఎవరైనా ఏదో ఒక దేవుణ్ణి నమ్ముతారు. బ్రతుకుండగా కూడా మన కార్యాలు జరగాలి, మన వ్యాపారాలు, మన కుటుంబాలు బాగుండాలి, మన ప్రయాణాల్లో క్షేమం, జర్నీస్లో క్షేమం ఉండాలి అని తాత్కాలిక ప్రయోజనాల కొరకు మొక్కుబడులు మొక్కుకుంటాం. కానీ వీటన్నిటికంటే ప్రధాన సమస్య మానవ జాతిలో అసమానతలు. మనుషులలో మన దేశంలో సగానికి సగభాగాన్ని ఊరు బయటికి నెట్టేసి మీరు మనుషులే కాదు జంతువుల కంటే మీరు అధ్వాన్నం అని అవమానించి కృంగదీసి నలగొట్టేసి వాళ్ళ ప్రతిభను వాళ్ళ అవకాశాలన్నిటిని కూడా అణిచి వేసేసి వాళ్ళ జీవితాన్ని నరకముతో సమానంగా మార్చేసినటువంటి దుర్మార్గ వ్యవస్థ, మనువాద వ్యవస్థ. దీని నుండి రక్షించడానికి ఏ దేవుడు రాలేదు. దీని నుంచి రక్షించడానికి పూనుకొని అసలు మనుషులందరూ సమానమైన అవకాశాలు కలిగి సమాన గౌరవాన్ని కూడా పొందుతూ బ్రతకాలి, ఎదగడానికి అవకాశం, జ్ఞానం సంపాదించడానికి అవకాశం, చదువుకోవడానికి అవకాశం, అందరికీ అన్ని కులాలకు సమానంగా ఉండాలి, అసలు కులమే ఉండొద్దు, మనుషులందరూ ఏక కుటుంబంగా ఉండాలి అనే ఒక ఉదాత్తమైన భావజాలంతో రాజ్యాంగ నిర్మాణం చేసి మనకు అప్పగించినటువంటి మహానుభావుడు, మహాసామాజిక సంస్కర్త, రక్తపాత రహితంగా అంత విప్లవాన్ని తీసుకొచ్చాడు ఆయన, బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన పేరు కాకపోతే ఎవరి పేరు తలుచుకుంటాము? ఆయన పేరు తలుచుకుంటాం గ్యారంటీగా. క్రైస్తవుడని నేను కూడా తలుచుకుంటాను రోజు. నాకు రక్షకుడైన యేసు ప్రభువుని తలుచుకుంటాను. ఎందుకంటే నా పాపాల కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు, నా పాపాలు క్షమిస్తున్నాడు, క్షమించేశాడు. నేను ఈ లోకాన్ని విడిచిపెడితే నరకంలో పడకుండా యేసయ్య నన్ను కాపాడుతాడని పూర్తి నిరీక్షణ ఉంది. ఆయన కృతజ్ఞుణ్ణి, ఎప్పుడు ఆయన ఆరాధకుడిని, భక్తుడిని. కానీ సమాజంలోని అసమానతల కొరకు మరి ఎలాగా? యేసుప్రభు మళ్ళీ వస్తాడు. వచ్చేదాకా మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ మనువాదులు సృష్టించిన నరకము నుంచి ఎవడు తప్పించాలి? దానికి అంబేద్కరిజం ఒక్కటే శరణ్యం. కాబట్టి నేను చాలా గాయపడ్డాను. దేశంలో ఉన్నటువంటి అంబేద్కరిస్టులు అందరూ గాయపడ్డారు, కోట్ల మంది. అమిత్ షా గారు క్షమాపణ చెప్పాలి, తప్పు ఆయన అలా మాట్లాడారు. ఓకే ఓకే సార్, ఓకే.